ये प्रिकॉशन ले रहे हैं। बहुत बहुत धन्यवाद। जय हिंद। मैं आशिका। పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్ధిని చూపించింది. పాకిస్తాన్ డీజీఎంఓ అగ్రిమెంట్ను పాకిస్తాన్ ఉల్లంఘించింది. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కాసేపటికే కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ మరోసారి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. సాంబా కతువా సెక్టార్లలో పాక్ డ్రోన్లు సంచరించాయి. అప్రమత్తమైన భారత సైన్యం పాక్ డ్రోన్లను కూల్చివేశాయి. ఇక పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసింది. పాక్ కాల్పులతో ఢిల్లీ, అమృత్సర్ ఇండిగో ఫ్లైట్ కూడా ఇప్పటికే వెనక్కి మళ్లించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక అక్కడి పరిస్థితులు వివరించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, శ్రీనగర్లో కండిషన్ నార్మల్గా ఉన్న జమ్మూ, కతువా, సాంబా, అఖ్నూర్ సెక్టార్లలో డ్రోన్లు హల్చల్ చేసినట్లు కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది. పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాక్ ఈ వక్ర ధోరణిని ఎలా చూడాలి? రైట్ చందు, మొత్తం మీద డీజీఎంఓ అగ్రిమెంట్ను పాక్ మరోసారి ఉల్లంఘించినట్లు చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ పగటిపూట ముసలి కన్నీరు కరుస్తూ రాత్రిపూట డ్రోన్లను వదులుతూ కవింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే సాంబా సెక్టార్, సాంబా, ఇటు కతువా, జమ్మూ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల 50 పైన డ్రోన్లను అయితే వదిలిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైష్ణోదేవి ఆలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే వైష్ణోదేవికి ముఖ్యంగా యాత్రకు సంబంధించిన ప్రాంతాల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీనగర్ ప్రాంతం, ప్రతి ప్రాంతంలో కూడా ఏదైతే ఇక్కడ కనపడుతుందంటే సాంబా సెక్టార్లో కనపడినటువంటి డ్రోన్ల వల్ల ఇప్పటికే ఆయా ప్రాంతాలని ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే కాసేపటి కిందటే చూసాం. ఎందుకంటే హోషియార్పూర్ జిల్లా కలెక్టర్ ఆశికా జైన్ కాసేపటి కిందటే అమృత్సర్ ఏదైతే ఆ ప్రాంతం ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటిస్తున్నట్లు ఆమె అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇండియా అంటే ఏదైతే ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్ళేటువంటి ఇండిగో ఫ్లైట్ సైతం వెనక్కి మళ్లించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అమృత్సర్లో బ్లాక్అవుట్ ప్రకటించడం అంటే ముఖ్యంగా అక్కడ పూర్తిగా విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో వెనక్కి ఫ్లైట్ని అయితే వెనక్కి మళ్లించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఐపీఎల్కి సంబంధించి చూసుకున్నట్లయితే కూడా 17వ తేదీ నుంచి ఐపీఎల్ మరోసారి అంటే 17వ తేదీ నుంచి ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఈ యుద్ధ వాతావరణం మళ్ళీ కొనసాగుతున్నందువల్ల మళ్ళీ ఐపీఎల్ నిలిచిపోయే అవకాశం ఉన్నట్టయితే కనపడుతుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే పాక్ పగటిపూట అయ్యా దేహి అంటూ ఇండియాని అయితే ఆర్జిస్తోంది. రాత్రి అయితే మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఆయన ప్రకటించిన గంటలోపే మరోసారి పాక్ డ్రోన్లు అయితే ఇటు ఇండియా వైపు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కాకుండా మరోవైపు పంజాబ్ రాష్ట్రంలో కూడా ఈ డ్రోన్లు కలకలం రేపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాంబా సెక్టార్, కతువా, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోని ఎక్కువగా ఈ డ్రోన్లు కనిపించాయని చెప్పేసి ఇప్పటికే ఇటు భారత సైన్యం తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భారత సైన్యము వచ్చినటువంటి డ్రోన్లను అయితే ఎదుర్కోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఇప్పటికే ఆ దేశ ప్రధాని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, ముఖ్యంగా మీ నుంచి 1 బుల్లెట్ వస్తే మా నుంచి 100 బుల్లెట్లు వస్తాయని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మీ కవింపు చర్యలకి మేము భయపడేది లేదు అని చెప్పేసి ఆయన తెలిపిన నేపథ్యంలో ఇటు పాక్ మరోసారి కవింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే బ్లాక్అవుట్ కొన్ని ప్రాంతాలు ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ డ్రోన్లు కనిపిస్తున్నాయని చెప్పేసి అక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కతువాలోనే ఎక్కువ డ్రోన్లు కనపడుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ డ్రోన్లను నిలువరించేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
ਕਮਿਸ਼ਨਰ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਅੱਜ 12 ਮਈ 2025 ਸ਼ਾਮ ਦੇ 9:30 ਵਜੇ ਇਹ ਸੁਨੇਹਾ ਦੇ ਰਹੀ ਹਾਂ ਕਿ ਇੰਡੀਅਨ ਆਰਮੀ ਵੱਲੋਂ ਸੰਕੇਤਾਂ ਅਨੁਸਾਰ ਅਸੀਂ ਪਾਰਸ਼ੀਅਲ ਬਲੈਕਆਊਟ ਘੋਸ਼ਿਤ ਕਰ ਰਹੇ ਹਾਂ। ਦਸੂਹਾ ਅਤੇ ਮੁਕੇਰੀਆਂ ਵਾਲੇ ਇਲਾਕੇ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਕੁਝ ਦੇਰ ਲਈ ਬਲੈਕਆਊਟ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਪਿੱਛੇ ਤੋਂ ਸਪਲਾਈ ਬੰਦ ਕਰਕੇ ਕਰ ਰਹੇ ਹਾਂ। ਬਾਕੀ ਸਾਰੇ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਨਿਵਾਸੀਆਂ ਨੂੰ ਮੇਰੀ ਪੁਰਜ਼ੋਰ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਆਪਣੇ ਵੱਲੋਂ ਵੋਲੰਟਰੀ ਬਲੈਕਆਊਟ ਕੀਤਾ ਜਾਵੇ। ਜਿੱਥੇ ਤੱਕ ਹੋ ਸਕੇ ਲਾਈਟਾਂ ਬੰਦ ਰੱਖ ਕੇ ਘਰਾਂ ਦੇ ਅੰਦਰ ਰਿਹਾ ਜਾਵੇ, ਸੇਫ ਰਿਹਾ ਜਾਵੇ। ਕੋਈ ਪੈਨਿਕ ਵਾਲੀ ਗੱਲ ਨਹੀਂ ਹੈ, ਲੇਕਿਨ ਅਸੀਂ एहतियात ਦੇ ਤੌਰ ਤੇ ਇਹ ਪ੍ਰੀਕਾਸ਼ਨ ਲੈ ਰਹੇ ਹਾਂ। बहुत बहुत धन्यवाद। जय हिंद। मैं आशिका जैन डिप्टी कमिश्नर हुशियारपुर ਅੱਜ 12 ਮਈ 2025 ਸ਼ਾਮ ਦੇ 9:30 ਵਜੇ ਇਹ ਸੁਨੇਹਾ ਦੇ ਰਹੀ ਹਾਂ ਕਿ ਇੰਡੀਅਨ ਆਰਮੀ ਵੱਲੋਂ ਸੰਕੇਤਾਂ ਅਨੁਸਾਰ ਅਸੀਂ ਪਾਰਸ਼ੀਅਲ ਬਲੈਕਆਊਟ ਘੋਸ਼ਿਤ ਕਰ ਰਹੇ ਹਾਂ। ਦਸੂਹਾ ਅਤੇ ਮੁਕੇਰੀਆਂ ਵਾਲੇ ਇਲਾਕੇ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਕੁਝ ਦੇਰ ਲਈ ਬਲੈਕਆਊਟ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਪਿੱਛੇ ਤੋਂ ਸਪਲਾਈ ਬੰਦ ਕਰਕੇ ਕਰ ਰਹੇ ਹਾਂ। ਬਾਕੀ ਸਾਰੇ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਨਿਵਾਸੀਆਂ ਨੂੰ